హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అండ్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మోర్ ఓవర్, సో ఫస్ట్ టైం ఇండియా నుంచి జపాన్ కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు ఏమేమి ఎంప్లాయీస్ అయినా కావచ్చు, లేదంటే లైక్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా కావచ్చు. సో ఈ వీడియో లైక్ యూస్ఫుల్ అవుతుంది అని అయితే మేము యా, అంటే ఓవరాల్ గా జస్ట్ ఏమేమి తెచ్చుకోవాలి అనేది ఒక ఇది చెక్ లిస్ట్ లాగా మీరు పెట్టుకోండి. అండ్ దీంట్లో మీరు అవసరం ఉన్నాయి చెక్ చేసుకోండి, అదర్వైజ్ లేదు. లైక్ మీరు ఈ వీడియో చూసుకుంటే అయితే ఒక పేపర్ లో అన్ని రాసుకొని లైక్ ఇవన్నీ నేను చేశానా, తీసుకున్నానా అయితే ఒక లైక్ టిక్ మార్క్ పెట్టేసుకొని మీరు ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని లైక్ పెట్టుకోండి. సో జపాన్ కి ఎసెన్షియల్ థింగ్స్ ఏమేమి తెచ్చుకోవాలి, అండ్ ఇది లేనిది ఇక్కడ సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టం. అంటే ఐ మీన్ కొన్ని థింగ్స్ ఉన్నాయి అవాయిడ్ చేయాల్సినవి, అవి తెచ్చుకుంటే మనకి చాలా ప్రాబ్లం. ఒకవేళ కస్టమ్స్ లో దొరికితే మాత్రం చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. పెనాల్టీస్ ఉంటాయి, అండ్ లైక్ ఈవెన్ జైల్ అని చెప్పేసి కూడా మేము చాలా సార్లు చూసాం అనమాట ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు. సో అలాంటి థింగ్స్ అయితే అసలుకి తెచ్చుకోవద్దు. సో ఇవన్నీ థింగ్స్ అన్ని మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ అయ్యేది ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, అదర్వైజ్ ఈ వీడియో కింద కమెంట్ బాక్స్ లో అయినా చెప్పండి, మేము వాటికి రిప్లై ఇస్తాము. అండ్ ఆల్సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మీ అందరితోని, ఈ మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. చేశారు కదా, చెయ్యండి తప్పకుండా. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లైక్ డాక్యుమెంట్స్. సో మీరు జపాన్ కి ట్రావెల్ చేసే ముందు ఒకసారి అయితే మీరు ఎంప్లాయర్ అయితే అడగండి, లైక్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలా వద్దా ఒరిజినల్స్ అని చెప్పేసి. లైక్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం లైక్ మీ కాలేజ్ లో అడగండి అడ్మిషన్ తీసుకునేటప్పుడు. కంపల్సరీ తీసుకురావాలి, సబ్మిట్ చేయాలి, ఇక్కడ చూపించాలంటే మాత్రం మీరు క్యారీ చేయండి. లేదు లైక్ స్కాన్డ్ కాపీస్ అలౌడే ఆర్ లైక్ జిరాక్స్ కాపీస్ అలౌడే అంటే మాత్రం మీరు అలానే ప్రిపేర్ చేసుకొని లైక్ ట్రావెల్ చేయండి జపాన్కి వచ్చేటప్పుడు. యా, సో ఓన్లీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెచ్చుకోండి, మీకు ఇక్కడ అవసరం అయ్యేదే తెచ్చుకోండి. సెకండ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక యూనివర్సల్ అడాప్టర్ తెచ్చుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్, బికాజ్ మీరు ఒకవేళ మొబైల్ చార్జ్, బికాజ్ ఇండియన్ పిన్ అండ్ జపాన్ పిన్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ చార్జర్, మీరు ఇండియాలో ఉంటున్నారు కాబట్టి ఇండియా చార్జర్ పట్టుకొస్తారు కదా వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో. సో ఆ చార్జర్ పెట్టడానికి మీకు ప్లగ్ పాయింట్స్ ఉండదు. సో ఈ యూనివర్సల్ అడాప్టర్ పెట్టి అది పెట్టుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీగా యూనివర్సల్ అడాప్టర్స్ తెచ్చుకోండి. వోల్టేజ్ డిఫరెన్స్ కూడా ఉంటది. మన ఇండియాలో 200 వోల్ట్ అలా ఉంటది, కానీ జపాన్ లో ఓన్లీ 100 వోల్టే ఉంటది. సో అక్కడ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ డ్రైయర్స్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ గర్ల్స్ అవి తెచ్చుకుంటే మాత్రం చెక్ చేయండి, అది ఒకవేళ 100 వోల్టేజ్ కి సపోర్ట్ చేస్తుంది అంటేనే తెచ్చుకోండి, అదర్వైజ్ అది తెచ్చుకోకండి, బికాజ్ అది ఇక్కడ వర్క్ అవ్వదు. కొన్ని థింగ్స్ ఉంటాయి ఓన్లీ 100 వోల్ట్ వాటివే. ఏ ఎలక్ట్రానిక్స్ మీరు ఇండియా నుంచి తెచ్చుకుంటున్నారంటే 100 వోల్ట్ ఉన్నాయి కంపాటబుల్ ఉన్న ప్రోడక్ట్స్ తెచ్చుకోండి, మీకు ఇక్కడ అవి కూడా బెనిఫిట్ అంటే యూజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ. లేదంటే ఇక్కడికి వచ్చాక పక్కన పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. థర్డ్ థింగ్ వచ్చేసి మెడిసిన్స్. సో మీరు ట్రావెల్ చేసే ముందు అయితే లైక్ ఇంపార్టెంట్ మెడిసిన్స్ అయితే తీసుకోండి, లైక్ ఫీవర్, కాఫ్, ఇంకా జలుబు, అండ్ ఇంకా కాన్స్టిపేషన్. అండ్ మీరు ఏదైనా మెడికల్ గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం ఆ మెడికల్ కూడా తెచ్చుకోండి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా కొన్ని డ్రగ్స్ ఉంటాయి జపాన్ లో అలౌడ్ ఉండదు, సో మీరు ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటే దాంతో పాటు అంటే లైక్ నార్మల్ హెడ్ ఏక్, కోల్డ్, ఫీవర్ వీటికైతే ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. బట్ మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారు అండ్ ఆ మెడిసిన్స్ కి అయితే మీరు ప్రిస్క్రిప్షన్ క్యారీ చేస్తే బెటర్. మీరు బల్క్ లో క్యారీ చేశారనుకోండి మెడిసిన్స్, కంపల్సరీ స్కాన్ అవుతుంది కదా బ్యాగ్ ఎయిర్పోర్ట్ లో. అప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు కానీ ఇమిగ్రేషన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారన్నమాట, ఇన్ని ఎందుకు క్యారీ చేస్తున్నారు అని చెప్పేసి. సో అలాంటి టైంలో మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉందనుకోండి డాక్టర్ది, సో మీరు అది చూపించేసి నాకు ఇది సో అండ్ సో ప్రాబ్లమ్ ఉంది చెప్పేసి అయితే మీరు లైక్ క్లియర్ అయిపోవచ్చు అనమాట. అండ్ లైక్ ఇక్కడ జపాన్ లో కూడా వన్ థింగ్, లైక్ మెడిసిన్స్ అంత పవర్ఫుల్ ఉండవు మన ఇండియాలో ఉన్నట్టు. జనరిక్ మెడిసిన్స్ ఇస్తారనమాట ఇక్కడ, అంటే అంత లైక్ అంత ఎఫెక్టివ్ గా ఉండవు అనమాట మెడిసిన్స్. సో లైక్ ఇనిషియల్ డేస్ కోసం అయితే కొన్ని మెడిసిన్స్ క్యారీ చేసుకోండి. అండ్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే జెండు బామ్ కూడా తెచ్చుకోండి. సో అవన్నీ ఇక్కడ దొరకవు, జెండు బామ్ అలాంటి. ఒకవేళ మీకు అది అలవాటు ఉంటే మాత్రం తెచ్చుకోండి. బేబీ ఉన్నారనుకోండి మీ ఇంట్లో, సో బేబీకి సంబంధించిన లైక్
మెడిసిన్స్ కూడా తీసుకురండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రాసరీస్. సో చాలా మందికి ఇది డౌట్ ఉంటది, ఏమేమి తెచ్చుకోవాలి, ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, ఏమేమి ఉండవు అనేసి అయితే. సో బేసిక్ గా ఫస్ట్ అయితే హోల్ గరం మసాలాస్ అయితే మీరు తెచ్చుకోండి. బికాస్ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో మీరు స్టోర్స్ ఇక్కడ మీరు వెతుక్కొని చూడడం, అండ్ మీరు ఒకవేళ టోక్యోలో ఉంటే మాత్రం ఇండియన్ గ్రాసరీస్ ఉంటాయి, కానీ అవుట్ ఆఫ్ ద టోక్యో అయితే మాత్రం కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. సో హోల్ మసాలాస్ మీరు తెచ్చుకునే లైక్ జీలకర్ర, ఆవాలు, లవంగ, షాజీర ఏవో ఉంటాయి కదా, సో అవన్నీ తెచ్చుకోండి. అండ్ పసుపు, కారం కూడా తెచ్చుకోండి. అండ్ చింతపండు. వన్స్ ఇక్కడికి వచ్చాక లైక్ మీకు కూడా అలవాటు అయిపోతుంది కదా, అండ్ ఇక్కడ ఇండియన్ స్టోర్స్ కి మీరు వెళ్తా ఉంటారు, అండ్ ఆన్లైన్ లో కొన్ని ఉన్నాయన్నమాట వెబ్సైట్స్. సో మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకుంటే ఇంటికి కూడా డెలివరీ అవుతుంది అనమాట. బట్ ఎంతైనా కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంది అండ్ క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇండియన్ స్పైసెస్ కొని ఇక్కడ దొరికే స్పైసెస్ కి. లైక్ అండ్ కొన్ని పల్సెస్ కూడా తెచ్చుకోండి, పప్పులు లైక్ రెగ్యులర్ గా యూజ్ చేసే పప్పులు కూడా తెచ్చుకోవచ్చు. అండ్ పికిల్స్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. కాకపోతే ఒక్కటి దాంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే సీల్డ్ ఉండాలి. ఒకవేళ లీకేజ్ ఏమైనా ఉందనుకోండి, పికిల్స్ లో చాలా స్ట్రాంగ్ స్మెల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎయిర్పోర్ట్ లో వస్తుంటే ఒక డాగ్ ఉంటది, ఆ డాగ్ ఐడెంటిఫై చేస్తే మీకు చాలా కష్టం అవుతుంది. సో అది లీక్ అవ్వకుండా ఫుల్లీ మంచిగా ఏమంటారు ఫారెన్ ప్యాకేజ్ ఉంటది, మీరు ఏదైనా స్వీట్ షాప్ లో కనుక్కుంటే. సో దానికి వెళ్ళి మంచి ఒక 2-3 కవర్స్ లో ప్యాక్ చేపియండి, అది లీక్ అవ్వద్దు అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఘీ కూడా సేమ్ థింగ్. యాక్చువల్గా ఘీ ఆయిల్స్ తెచ్చుకోవద్దు అంటారు, కానీ మేము తెచ్చుకున్నాము బికాస్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటది ఘీ. స్టార్టింగ్ డేలో మీకు అంటే డెఫినెట్ గా మనం ఇండియా నుంచి వస్తున్నాం అంటే రేట్ కంపారిజన్ తోని మనం కొన్ని యూజ్ చేయము. మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఘీ తెచ్చుకోండి. అండ్ అది కూడా మనం ఏమంటారు ఫుల్లీ సీల్డ్ ఉండాలి, లీకే అవ్వద్దు. ఒకవేళ అలాంటి ఏమైనా అయితే మాత్రం కస్టమ్స్ పడితే చాలా కష్టం. చూడండి లైక్ ఆ బాక్స్ కొంచెం గట్టిగా ఉందా లేదా చూసి, గట్టిగా ఉండే బాక్స్ కొంచెం విత్ స్టాండ్ అయ్యే బాక్స్ ఉండేటట్టు తీసుకోండి. యా, సో అవి. అండ్ నెక్స్ట్ టీ పౌడర్ కూడా, టీ లవర్స్ అయితే టీ పౌడర్ కూడా క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ సాల్ట్, షుగర్, ఆయిల్ ఇలాంటివన్నీ దొరికితే అవన్నీ మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ వేస్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డోంట్స్ లైక్ వాళ్ళు ముందే చెప్తారనమాట, లైక్ బ్యాగేజ్ ఇచ్చేటప్పుడు లైక్ డ్రై కోకోనట్ ఉందా లేదా అని అడుగుతారు. అండ్ కొన్ని సీడ్స్ కూడా ఇక్కడ అలో చేయరనమాట జపాన్ లో, లైక్ పల్లీలు, గ్రౌండ్ నట్ అండ్ కొరియాండర్ సీడ్స్ కూడా అలో చేయరు. సో అవి కొంచెం జాగ్రత్త మీరైతే తీసుకురాకండి అవి. ఒకవేళ తీసుకొచ్చినా కూడా లైక్ ఇక్కడ స్కాన్ అవుతుంది, స్కాన్ అయితే లైక్ వాళ్ళు తీసేస్తారనమాట అవి. రైస్ ఇది మరి అంత స్ట్రిక్ట్ ఏం కాదు, ఒకవేళ కస్టమ్స్ లో దొరికితేనే వాళ్ళు తీసేస్తారు. ఇఫ్ యూఆర్ లక్కీ ఎనఫ్ మనవి ఒకవేళ మన లగేజ్ లో ఏం అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు అంటే మాత్రం తీసుకురావచ్చు. సో రైస్ ఎవ్రీడే, బికాస్ సౌత్ ఇండియన్ తెలుగు పీపుల్ అందరికి రైస్ మస్ట్ ఫుడ్ కదా. సో మీరు ఇనిషియల్ డేస్ కోసం అయితే రైస్ తెచ్చుకోండి, మీ ఓన్ రిస్క్ మీద తెచ్చుకోండి అని అయితే నేను మీకు ఒక డిస్క్లైమర్ లాగా చెప్తాను. అండ్ మెయిన్ గా లైక్ బల్క్ లో అయితే అసలు తీసుకురాకండి రైస్ ని, జస్ట్ ఒక 2 or 3 kgs అట్లీస్ట్ ఒక 1 month అట్లా అవ్వడానికి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ బికాస్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అయితే జపాన్ లో లైక్ మనం జనరల్ గా తినే సోనా మసూరి, కోలం రైస్ ఉంటది కదా, సో ఆ రైస్ అయితే ఇక్కడ అసలు దొరకట్లేదు. దొరికినా కూడా చాలా ప్రైసీ అయిపోయింది అండ్ చాలా కొన్ని స్టోర్స్ లోనే దొరుకుతున్నాయి అండ్ చాలా లిమిటెడ్ గానే సేల్ చేస్తున్నారు వాళ్ళు. అంటే పర్ మంత్ కి ఓన్లీ 5 kgs, దానికన్నా ఎక్స్ట్రా లేదు అన్నట్టుగా సేల్ చేస్తున్నారు. సో అందుకే మేము కొంచెం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి, అంటే మన సబ్స్క్రైబర్స్ కదా, కొంచెం రిస్క్ అయినా కూడా ఇట్స్ ఓకే తెచ్చుకోండి అని అంటున్నాను. రిస్క్ అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళు తీసేస్తారు అంతే, అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. గ్రాసరీ థింగ్స్ అయితే మోస్ట్లీ కవర్ చేసాము. సో నెక్స్ట్ యూటెన్సిల్స్. సో ఇక్కడ ఏమేమి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఇవి దొరకవు అనమాట. సో అవేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్. సో కంపల్సరీ ప్రెషర్ కుక్కర్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, మన ఇండియన్ కిచెన్స్ లో అయితే ప్రెషర్ కుక్కర్ లేని పని అవ్వదు. సో కంపల్సరీగా ప్రెషర్ కుక్కర్ తెచ్చుకోండి. ఒకవేళ మీరు ఫ్యామిలీ ఇంకొక మీ హస్బెండ్, పిల్లలు ఉన్నారంటే మాత్రం 2 క్యారీ చేయండి, ఒకటి ఖరాబ్ అయితే ఇంకొకటి. ఓన్లీ బ్యాచిలర్ సింగిల్స్ వస్తున్నారంటే ఒక ప్రెషర్ కుక్కర్ చాలు. అండ్ దాంతో పాటు మీరు ఒక రబ్బర్ వైర్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రా తెచ్చుకోండి, బికాజ్ ఏమైనా ఖరాబ్ అయితే అది మీరే పెట్టుకోవడానికి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్తున్నాను. ఒక మిక్సర్ కూడా క్యారీ చేయండి,
బికాజ్ మనం బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ ఇడ్లీ, దోశ, వడ అలాంటివి మీరు చేసుకుంటారు రెగ్యులర్ గా అంటే మాత్రము ఒక మిక్సర్ క్యారీ చేస్తే బెటర్, బికాజ్ దాంట్లో ఎక్కువ పవర్ ఉంటుంది. మన ఇండియన్ మిక్సర్ కొంచెం మంచిగా గ్రైండ్ అవుతుంది కంపేర్టివ్. ఇక్కడ ఎలా అంటే ఓన్లీ జ్యూసెస్ చేయడానికి వాటికే ఎక్కువ యూజ్ అవుతుంది. సో బ్యాచిలర్స్ కి అయితే ఇక్కడ ఓకే, లైక్ ఇక్కడ మిక్సర్ తీసుకోండి, అది మీకు వర్క్ అయిపోతుంది. బట్ బీయింగ్ ఒక ఫ్యామిలీ, ఒక కిడ్ ఉన్నారు అండ్ మీరు ఇవన్నీ చేసుకుంటారు అంటే మాత్రం ఒక మిక్సర్, అండ్ దానికి ఒక ఏంటంటే 100 వోల్ట్ ఉన్నదే మీరు క్యారీ చేయండి. ఎక్కువ వోల్టేజ్ ఉంటే అది ఇక్కడ వర్క్ అవ్వదు. సో అదొకటి మైండ్ లో పెట్టుకొని మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇడ్లీ పాట్, బికాజ్ ఇక్కడ అసలుకే ఇడ్లీ పాట్ దొరకదు. ఒకవేళ దొరికితే ఇండియన్ గ్రాసరీ స్టోర్ లో దొరుకుతుంది, కానీ అది టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీ అండ్ దోశ ప్యాన్, సో అది కూడా మీరు తెచ్చుకోండి బెటర్. అండ్ ఇంకొకటి వచ్చేసి చపాతీ రోలింగ్ పిన్. సో ఒకవేళ మీకు వేటేజ్ ఉంటే మాత్రము చపాతీ పీట అండ్ రోలర్ ఆ రెండు తెచ్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్ ఇవన్నీ ఇక్కడ ఒక డైసో స్టోర్ ఉంటుంది. మీరు రాగానే మీరు జస్ట్ ఒక ఈవినింగ్ ఒక 1 అవర్ దాంట్లో టైం స్పెండ్ చేస్తే మీకు అన్ని ఎసెన్షియల్స్ అన్ని దాంట్లో దొరికిపోతాయి. సో అవి మీరు ఎక్కువ తెచ్చుకోకండి, బికాజ్ మీ వేస్టేజ్ లో మీ వెయిట్ వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ స్నాక్స్. సో మీకు ఒక అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ కోసం అయితే లైక్ ఉండేటట్టు లైక్ ఇంట్లో చేసిన లైక్ స్నాక్స్ అయినా లేకపోతే బయట నుంచి అయినా ఏమైనా నమ్కీన్ అలా దొరుకుతాయి కదా లైక్ రెడీమేడ్వి. సో అవైతే మీరు క్యారీ చేసుకోండి. లైక్ ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీరు లైక్ ఇక్కడ ఫుడ్ కూడా బయట దొరకదు, మనకి ఇండియన్ టేస్ట్ కి తగ్గట్టుగా ఫుడ్ ఉండదు. అండ్ ఇంట్లోనే మనమే చేసుకోవాలి. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి అయితే ఇది కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే మీతో చెప్తాను. డ్రెస్సెస్ లో మాత్రము మీరు జస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ క్యారీ చేయండి, బికాజ్ ఇక్కడ వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ యూనిక్లో, H&M అండ్ GU, షిమమురా, సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వెస్ట్రన్ వేర్ కి. ట్రెడిషనల్ డ్రెస్సెస్ తెచ్చుకోండి, లైక్ శారీస్, ఇది బాయ్స్ అయితే కుర్తా, సో అలాంటి అయితే మీరు తెచ్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఫార్మల్స్ కంపల్సరీగా క్యారీ చేయండి. ఫార్మల్స్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి, ఎందుకంటే లైక్ జాయినింగ్ డే అయితే కంపల్సరీ లైక్ జాపనీస్ కంపెనీస్ లో ఫార్మల్స్ లో రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఫార్మల్ క్యారీ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు జాయిన్ అయ్యే కంపెనీస్ లో ఆర్ కాలేజెస్ లో ఏమైనా ఫార్మల్ ఏమన్నా డ్రెస్ కోడ్ ఉంటే మాత్రం అలా కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో లైక్ ఎనఫ్ ఆఫ్ సమ్ పేర్స్ ఆఫ్ ఫార్మల్ మీరు క్యారీ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ కూడా దొరకదని కాదు, బట్ లైక్ పోతూ మీరు ఇక్కడ కూడా మీరు షాపింగ్ చేసుకొని తీసుకోవచ్చు ఆ ఫార్మల్ డ్రెస్సెస్ ఏమైనా కావాలంటే. అండ్ అందుబాటు లైక్ ఫార్మల్ షూస్ కూడా మీరు క్యారీ చేయండి. క్లోతింగ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు సీజన్ బట్టి మీరు మీ క్లోత్స్ ని తెచ్చుకోండి. మార్చ్ నుంచి మే వరకు మీరు ట్రావెల్ చేసి ఉంటే మాత్రం మీరు సమ్మర్ వేర్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ జూన్ టు సెప్టెంబర్ వరకు సమ్మర్ ఉంటుంది, మీకు యూజ్ అవుతుంది. లేదు లైక్ అక్టోబర్ నుంచి లైక్ నవంబర్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ లైక్ వింటర్ వేర్ ఎక్కువ ఉండేటట్టు తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గాడ్ ఐటమ్స్. సో కుందులు అండ్ విగ్రహాలు, ఒక చిన్న విగ్రహాలు కూడా క్యారీ చేయొచ్చు. సో అలాంటి మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. అదర్వైజ్ మీ దగ్గర స్పేస్ అస్సలకే లేదు అంటే మాత్రము జస్ట్ మీరు ఇక్కడికి వచ్చాక ప్రింట్అవుట్స్ ఉంటాయి, మన కన్వీనియన్స్ స్టోర్స్ లో ప్రింట్అవుట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడైనా ప్రింట్అవుట్ తీసుకొని 100 yen లో ఫ్రేమ్స్ కొనేసి అలాగైనా మీరు పెట్టుకోవచ్చు. లేదు ఇండియా నుంచే క్యారీ చేస్తారంటే మాత్రము కొన్ని విగ్రహాలు, కుందులు అండ్ దేవుడికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని తెచ్చుకోండి. లైక్ కుంకుమ, ఇంకా పసుపు, కుంకుమ అవి కూడా అవి తెచ్చుకోండి, అవి ఇక్కడ దొరకవు. నెక్స్ట్ వచ్చేసి లైక్ షూస్, క్యాజువల్ షూస్. ఇక్కడ ఎక్కువ వాకింగ్ ఉంటది కాబట్టి మీరు ఒక పేర్ ఆఫ్ షూస్ క్యారీ చేయడం కంపల్సరీగా క్యారీ చేయండి. అది ఎలాంటి సీజన్స్ అయినా కానీ చాలా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి గ్రూమింగ్ కిట్ ఫర్ బాయ్స్. సో వచ్చేటప్పుడు లైక్ ఒక సెట్ అయితే తీసుకోండి, లైక్ ఆల్ ఇన్ వన్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ రిలేటెడ్ థింగ్. సో జ్యువెలరీ ఏమైనా ఉంటే మాత్రం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అది క్యారీ చేసుకోండి. గోల్డ్ కూడా తెచ్చుకోవచ్చు, కానీ ఓన్లీ మినిమల్ తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన నాకు తెలిసి అయితే మనకు అంత అకేషన్స్ అయితే ఏం రావు, ఓన్లీ ఫెస్టివల్స్ కి తప్ప. అండ్ ఇంకా వచ్చేసి మేకప్, కాస్మెటిక్స్ గురించి చెప్తాను. స్కిన్ కేర్ అవి అయితే మీరు ఏమైనా ఇండియన్ బ్రాండ్సే యూజ్ చేస్తున్నారంటే మాత్రం అవి మీరు కొన్నే తెచ్చుకోండి, బికాస్ జపనీస్ వి కూడా చాలా మంచిగా ఉంటాయి స్కిన్ కేర్. జపాన్ స్కిన్ కేర్ తెలిసిందే, వరల్డ్ లోనే చాలా ఫేమస్. సో యా మీరు ఇక్కడ కూడా స్కిన్ కేర్ ట్రై చేయొచ్చు. ఒకవేళ లేదంటే ఇండియానే యూజ్ చేస్తారు అంటే మాత్రం అవి తెచ్చుకోండి. అండ్ మేకప్ కూడా అంతే, ఎక్కువ మీరు తెచ్చుకోవాల్సిన అవసరం, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అవి తెచ్చుకోండి. కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు, బికాస్ జపాన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని దొరుకుతాయి మనకి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ గర్ల్స్ శానిటరీ ప్యాడ్స్. ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, బట్ బల్క్ లో ఏం తెచ్చుకోకండి. బికాస్ ఇక్కడ ప్రతి ఒక్క స్టోర్, కన్వీనియన్స్ స్టోర్ లో అండ్ నార్మల్ గ్రోసరీ స్టోర్ లో, అన్ని స్టోర్స్ లో దొరికిపోతాయి. ఇండియాలో వర్క్ చేసే మొబైల్ ఫోన్స్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది, అలా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అది ఈ సిమ్ అని అన్నానంటే, ఇందాక నీతో మాట్లాడేటప్పుడు లైక్ మీరు ఎయిర్పోర్ట్ లో దిగానే లైక్ ఎయిర్పోర్ట్ లో అయితే ఇంటర్నెట్ ఉంటుంది, బట్ వన్స్ మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక మీకు మ్యాప్స్ కావాలి, ఆర్ మీరు గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుని లైక్ డ్రైవర్ తో మాట్లాడాలి, క్యాబ్ డ్రైవర్ తో అన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ సిమ్ మీరు ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు తీసుకుంటే, ఇండియాలో ఎయిర్పోర్ట్ లో సో లైక్ 10 days కో 1 week కో తీసుకోండి. ఇక్కడికి వచ్చాక ఆ ఇంటర్నెట్ యూజ్ చేసుకోండి ఆ టైం పీరియడ్ వరకు. ఆ తర్వాత మీకు ఎట్లాగో మీ సిమ్ కార్డ్ తీసుకోవచ్చు, ఆర్ లైక్ మీ ఇంటికి వెళ్ళాక కూడా జపాన్ లో లైక్ ఇంటర్నెట్ ఉందనుకోండి, సో ఆ ఇంటర్నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక లైక్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే, లైక్ ఎయిర్టెల్ లైక్ నెట్వర్క్ అయితే ఇక్కడ జపాన్ లో రోమింగ్ ఉంది. సో మీకు ఈ సిమ్ మీకు తెలియదు, లైక్ ఇబ్బంది అవుతుంది తీసుకోవడం అని అనిపిస్తే మాత్రం లైక్ ఎయిర్టెల్ లోనే ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంది, లైక్ 1 week 10 days కి. అది జస్ట్ రీఛార్జ్ చేసుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మీరు డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతుంది అండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మేము అన్నాం కదా వీడియో స్టార్టింగ్ లో, ఇది అసలుకే తెచ్చుకోవద్దు, తెచ్చుకుంటే మీకు పెనాల్టీ ఉంటది అని చెప్పేసి, సివియర్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు అనేసి. సో అది దాంట్లో మెయిన్ వచ్చేసి ఫ్రూట్స్ తెచ్చుకోకండి, అండ్ వెజిటబుల్స్ తేవకండి, అండ్ ఇంకొక మీట్, అది ఎలాంటి ఫామ్ లో అయినా కానీ మీరు తెచ్చుకోకండి మీట్ అయితే. బికాస్ అది పట్టారనుకోండి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ 3 మీరు జపాన్ ఎంటర్ అవ్వగానే వాళ్ళు క్లియర్లీ చెప్తారు, ఆ ఫ్లైట్ లోనే చెప్పడం స్టార్ట్ చేసేస్తారు, దట్ మీట్ అలాంటి ఏమైనా ఉంటే మీరు తీసేయండి అనేసి క్లియర్ గా వాళ్ళు చెప్తారు. బోర్డు పట్టుకొని కూడా తిరుగుతూ ఉంటారు అనమాట. అండ్ అక్కడ డాగ్ కూడా ఉంటది, అది మన లగేజ్ కంపల్సరీ అది స్మెల్ చేస్తుంది, అది ఐడెంటిఫై చేస్తే మాత్రం కస్టమ్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో ఈ 3 లైక్ మెయిన్ ఎస్పెషల్ గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ మీట్, చికెన్, మటన్ అలాంటి ఏమైనా ఉంటే ఇవన్నీ నాట్ అలౌడ్. మేము ఇన్ని థింగ్స్ చెప్పాం కదా, మాకు వేటేజ్ ఇష్యూ అవుతుంది, అసలు మాకు సరిపోవట్లేదు, యూటెన్సిల్స్ తెచ్చుకోవాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి, మాకు వేటేజ్ సరిపోవట్లేదు అంటే మాత్రం అనే టైంలో మీరు ఏం చేయాలి అంటే, ఇండియా పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో మీరు చూడండి, కొన్ని థింగ్స్ ఉంటాయి అవి కూడా అలో చేయరు, లైక్ ఘీ అలో చేయరు దాంట్లో, అండ్ పికిల్స్ అలో చేయరు, సో కొన్ని రైస్ అలో చేయరు, కొన్ని థింగ్స్ అసలుకి అలో చేయరు అనమాట. అలాంటి థింగ్స్ మీతో పాటు క్యారీ చేయండి. ప్రెషర్ కుక్కర్, కడాయి, ప్యాన్స్ అలాంటి ఒకవేళ వెయిట్ అయితే మాత్రం 2 weeks టైం పడుతుంది అది పోస్ట్ లో రావడానికి. బయలుదేరే ముందు ఒక 2-3 days ముందు కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు, స్పీడ్ పోస్ట్ చేసుకోవచ్చు ఇండియా నుంచి. అండ్ వన్స్ మీరు వచ్చాక ఇక్కడ సెటిల్ డౌన్ అయ్యాక మీకు అది వచ్చేస్తుంది. సో మీరు అదొక ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. మెయిన్ ఇది ఎందుకు అంటున్నాం అంటే, లైక్ మేము కూడా స్టార్టింగ్ వచ్చా కొంచెం ఎక్సెస్ అయింది అనమాట మా బ్యాగేజ్. అండ్ అప్పుడు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే కొంచెం టెన్షన్ అయితే ఉంటది కదా, అంటే లేట్ అవుతుంది, అయ్యో ఎట్లా ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి టెన్షన్ ఉంటుంది. అండ్ ఆ టైంలో వాళ్ళు ఎక్సెస్ ఉంది బ్యాగేజ్, మీరు కంపల్సరీ తీయాలి, మీరు షిఫ్ట్ చేయండి, లేకపోతే మీ అన్ని ఇంపార్టెంట్. ఫస్ట్ టైం తెచ్చుకునేటప్పుడు మనం మోస్ట్లీ ఇంపార్టెంట్ తెచ్చుకుంటాం కాబట్టి ఏం తీయాలి అని మనమే చాలా కన్ఫ్యూజన్ గా ఫీల్ అవుతాం కదా. సో అందుకని చెప్పేసి లైక్ కూల్ గా ఇంట్లోనే మీరు ఇవన్నీ సదిరేసి ప్యాకేజ్ చేసేసి ఇండియా పోస్ట్ లో పంపిస్తే మాత్రం చాలా బెటర్ అండ్ చాలా యూస్ఫుల్ మీకు. అది మోస్ట్లీ అంతా అన్ని కవర్ చేసామని అయితే అనుకుంటున్నాం మేము. సో ఏమైనా మిస్ అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లైక్ మేము చూసి దానికి రిప్లై ఇస్తాం. డెఫినెట్ గా. అండ్ ఆల్సో మీరు మాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయొచ్చు, డైరెక్ట్ మెసేజ్. సో మేము దానికి కూడా రిప్లై ఇస్తాం మీకు. అంతే గైస్ ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. మీకు కనుక నాకు కంటెంట్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.